మీ వారు ఎంతవరకు ప్రోత్సహించారు? సినిమా తారల్లో ఈ తరం పెళ్ళవ్వడం, పాప పుట్టడం అన్నది డిస్క్వాలిఫికేషన్. పెళ్ళయిందంటే కెరీర్ అయిపోయినట్టు. మీకు సాధ్యమైందని చెప్పారు. మీ అభ్యుదయ భావజాలాన్ని, మీ వ్యక్తిత్వాన్ని ఎంతవరకు మీ వారికి చాలా గౌరవించారండి. ఫస్ట్ ఏంటంటే సినిమా తారలు జనరల్గా సినిమా రంగంలో ఉండే వ్యక్తుల్ని పెళ్లి చేసుకోవడం అనేది అవును ఆ రోజుల్లో ఒక నమ్మకం. కానీ నాకు మొదటి నుంచి కూడా బయట వాళ్ళనే చేసుకోవాలి, సినిమా వాళ్ళని చేసుకోకూడదు అనేటువంటి అభిప్రాయం. అది కాకుండా మా అమ్మగారు ఎలా చెప్తే అలా వినేదాన్ని. మా అమ్మగారు చెప్పారమ్మా మంచివాళ్ళు, ఫ్యామిలీ వాళ్ళని చేసుకో బయట వాళ్ళని. అప్పుడు అడిగాను మా వారిని, ఏమంటే సినిమాల్లో యాక్ట్ చేయమంటారా వద్దంటారా? ఎందుకంటే పెళ్ళయ్యాక మన ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్ రాకూడదు. మీరు చేయమంటే సినిమాలు కంటిన్యూ చేస్తా, లేకపోతే మానేస్తా అని చెప్పారు. అడిగితే ఆయన ఒకటే అన్నారు, అది గొప్ప సంస్కారం, ఇది ఇట్ ఈజ్ ఎ గాడ్స్ గిఫ్ట్. యాక్టింగ్ అనేది నీకు భగవంతుడు ఇచ్చినటువంటి ఒక వరం. నీకు ఎన్నాళ్ళు, నాకేం అభ్యంతరం లేదు, నీకు ఎన్నాళ్ళు చేయాలని ఉంటే సినిమాల్లో చెయ్యి, విసుకొచ్చినప్పుడు మానేయాలి. అది మా ఇద్దరు అండర్స్టాండింగ్. అప్పటి నుంచి సినిమాల్లో యాక్ట్ చేశాను. బాబు పుట్టాక యాక్ట్ చేశా, స్రవంతి పుట్టాక కూడా 1-2 సినిమాలు చేశా. సో ఆఖరి సినిమా ఏంటంటే రాజతిలక్ అని హిందీ పిక్చర్ బాంబేలో. అప్పుడు 83 అప్పటికి రాజకీయాల్లోకి వచ్చేసాను. తర్వాత మానేశారు. అదృష్టం ఏంటంటే సినిమా రంగంలో ప్రతి వ్యక్తి చేత ఎలా గౌరవించబడ్డానో అదేవిధంగా రాజకీయాల్లో 14-15 ఏళ్ళు ఉన్న ఆ లెవెల్ గౌరవాన్ని ఇక్కడ పొందాను. అట్లాగే రాజీవ్ గాంధీ గారు పిలిచి నాకు రాజమండ్రిని ఇచ్చి సీట్ ఇచ్చి ఎంపీగా కంటెస్ట్ చేయమన్నారు. సో అక్కడ కంటెస్ట్ చేశా, గెలిచా. తర్వాత మామూలుగా రాజకీయాల్లో వెన్నుపోటు వ్యవహారాలు ఉంటాయి కాబట్టి ఓడిపోయా. శుభ్రంగా వచ్చి ఇప్పుడు రాజకీయాలు గుడ్ బై కొట్టేసి హాయిగా మనవాళ్ళని చూసుకుంటూ పాత సినిమాలని గుర్తు చేసి ఇది జీవితం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.